అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో తాజా సంచలనం శ్రీలంక దగ్గర ఇరాన్ నౌకను పేల్చివేయటం. ఎందుకంటే యుద్ధం ఎక్కడో జరుగుతుంటే ఏమాత్రం సంబంధం లేని శ్రీలంక దగ్గర ఇరాన్ వార్షిప్ ఐరిస్ ధేనాపై దాడి జరగడంతో అంతా అవాక్కయ్యారు. అసలు ఇరాన్ యుద్ధ నౌకపై ఎవరు ఎలా దాడి చేశారని చాలామంది మొదట్లో అర్థం కాలేదు. కానీ తామే దాడి చేశామని అమెరికానే స్వయంగా ప్రకటించడంతో అసలు విషయం అర్థమైంది. ఆ తర్వాత సబ్మెరైన్ ద్వారా దాడి చేశామని అమెరికా చెప్పడం సంచలనం రేపింది. ఎక్కడ ఉండే అమెరికా సబ్మెరైన్ శ్రీలంక దగ్గర ఉన్న యుద్ధ నౌకను పేల్చేసి సముద్రంలో ముంచివేయటం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎలా దాడి చేశారు, అసలు ఎలా సాధ్యమైందనే ప్రశ్నలు వచ్చాయి. కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ ధేనాను ముంచేసిన అమెరికా సృష్టించి అలజడి అంతా ఇంత కాదు. చడి చప్పుడు లేకుండా హిందూ మహాసముద్రంలో నీటి దిగువ నుంచి జలాంతర్గామితో అగ్రరాజ్యం ఈ దాడి చేసింది. సబ్మెరైన్తో శత్రు నౌకను అమెరికా ధ్వంసం చేయటం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళీ ఇప్పుడే. ఈ పని చేసింది అగ్రరాజ్యానికి చెందిన నిశ్శబ్ద మృత్యువు మార్క్ 48 టార్పిడో. దీన్ని ఇప్పుడు మార్క్ 48 టార్పిడో గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఏమిటి సముద్ర క్షిపణి వ్యవస్థ, ఇదెలా పనిచేస్తుందనే చర్చ మొదలైంది. మార్క్ 48 అత్యంత బరువైన వైట్ గైడెడ్ టార్పిడో. దీన్ని 1972లో తొలిసారిగా అమెరికా నావికాదళంలో చేర్చారు. అప్పటి నుంచి దీన్ని అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నారు. అధునాతన యుద్ధ అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ గైడెడ్ వ్యవస్థలు, ప్రొపల్షన్ టెక్నాలజీ అనుసంధానించారు. 19 అడుగుల పొడవు, 21 అంగుళాల వ్యాసం కలిగి ఉన్న ఈ టార్పిడో బరువు దాదాపు 3800 పౌండ్లు, అంటే 1700 కిలోలు. ఇది 650 పౌండ్ల వరకు వాటర్ హెడ్లను మోసుకెళ్లగలదు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఉన్న లక్ష్యాలపై దాడి చేయగలదు. అధునాతన నౌకాదళ యుద్ధంలో అత్యంత శక్తివంతమైన సముద్ర భూగర్భ ఆయుధంగా మార్క్ 48ని అభివర్ణిస్తారు. ఇది శత్రు నౌకల పాలిట నిశ్శబ్ద మృత్యువు అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ స్వయంగా పేర్కొన్నారు. మార్క్ 48 టార్పిడో ప్రత్యేకత ఏంటంటే టార్గెట్ మిస్ అయినా రీఎంగేజ్ చేసుకొని వెంటాడుతుంది. ఇది ఎలాగంటే ఇందులోని సోనార్ గైడెన్స్ సిస్టమ్ అండర్ వాటర్ టార్గెట్లను వర్గీకరించి ట్రాక్ చేసేందుకు సహాయపడుతుంది. ఈ టార్పిడోను ప్రయోగించిన తర్వాత కూడా సబ్మెరైన్ ఆపరేటర్లను దాన్ని గైడ్ చేసే వీలుంటుంది. వైర్ కనెక్షన్తో టార్గెట్ డేటాను అప్డేట్ చేయవచ్చు. ఒకవేళ గైడెన్స్ వైర్ కట్ అయినా కూడా టార్పిడో పూర్తిస్థాయి అటానమస్ మోడ్లో పనిచేయగలదు. స్వతంత్రంగా టార్గెట్ను ట్రాక్ చేసి దాడి చేయగలదు. ఒకవేళ టార్గెట్ మిస్ అయినా రీఎంగేజ్ చేసుకొని అది మళ్ళీ దాని వేటాడగల సామర్థ్యం ఈ టార్పిడోకు ఉందని అమెరికా రక్షణ రంగ నిపుణులు తెలిపారు. మార్క్ 48 టార్పిడో దెబ్బకు లక్ష్యం తునాతునకలు కావాల్సిందేనట. సాధారణంగా యాంటీషిప్ క్షిపణులు నౌకలను సముద్ర ఉపరితలం మీద ఉంచి టార్గెట్ చేస్తాయి. కానీ మార్క్ 48 టార్పిడో మాత్రం నౌక కింద భాగానికి వెళ్ళి పేల్చేస్తోంది. అలా పేల్చినప్పుడు ఒక పెద్ద గ్యాస్ బుడగ ఏర్పడి అది వేగంగా వ్యాపిస్తుంది. ఫలితంగా నౌక ముక్కలై వేగంగా మునిగిపోతుంది. ఒకవేళ నౌక నిర్మాణానికి ఏమీ కాకపోయినా కీలకమైన ప్రొపల్షన్ సిస్టమ్ వంటి వ్యవస్థలను ధ్వంసం చేయగలదు. దీంతో నౌక పనిచేయకుండా నీటి లోపల మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ ధేనా విషయంలోనూ మార్క్ 48 టార్పిడో అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసింది. ఈ ప్రాంతంలో సబ్మెరైన్ ఉన్న విషయాన్ని కూడా యుద్ధ నౌక గుర్తించకపోవచ్చునని నౌకాదళ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్క్ 48 టార్పిడో ఒక యూనిట్ తయారీకయ్యే ఖర్చు $4.2 మిలియన్, అంటే భారత కరెన్సీలో దాదాపు 38 కోట్ల రూపాయలు. పెద్ద ఎత్తున ఆయుధాలను తరలించే నౌకలే లక్ష్యంగా దీన్ని అభివృద్ధి చేశారు. తాజాగా ఇది దాడి చేసిన యుద్ధ నౌకలలోనూ భారీ ఆయుధాలు, భూతల నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, నౌకారక్షా క్షిపణులు, టార్పిడోలు, హెలికాప్టర్లు ఉన్నాయి. ఘటనా సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉండగా ఇప్పటికే 87 మృతదేహాలను వెలికితీశారు. మరో 32 మందిని శ్రీలంక భద్రతా దళాలు రక్షించాయి. మిగతా వారు గల్లంతయ్యారు.